నమస్తే. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మాత్రమే కాకుండా యువతకు విద్య, బుద్ధులు నేర్పి వారిని సంస్కారవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ప్రదేశాలుగా దేవాలయాలతో సమానముగా చూడటం మన భారతదేశపు మట్టిలో ఉన్నటువంటి ధర్మం. అయితే వాటిని కేంద్రాలుగా చేసుకొని యువతలో విష బీజాలు నాటేందుకు హిందూ వ్యతిరేక శక్తులు, హిందూ దేవతలను అవమానపరిచే ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఒకటి అలా జరిగితే వీడు ఉన్నదానికి లేనిదానికి పాయింట్అవుట్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ వివిధ సందర్భాలలో పలు విద్యా సంస్థలలో ఈ విధముగా దేవతామూర్తులను అగౌరవపరచడం జరిగింది. వాటిని నిషేధించడం కూడా జరిగింది. హిందూ దేవతలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అవమానించినటువంటి ఒక 13 సంఘటనలు ఉన్నాయి. ఈ సందర్భంగా పరిశీలిద్దాం ఒకసారి. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఈ నెల ఫిబ్రవరి 7న రెవల్యూషనరీ స్టూడెంట్స్ లీగ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో రామ్ మందిర్ పేరుతో ఒక కార్యక్రమం బ్రాహ్మణీయ హిందుత్వ ఫార్సికల్ ప్రాజెక్ట్ ఫాసిజం అంటూ నిర్వహించారు. వారు జనవరి 22న విమర్శించారు. అంటే ఈ రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఇదంతా కూడా బ్రాహ్మణీయ కోణంలో జరుగుతున్న కుట్రగా వారు అభివర్ణించారు ఆ నాటకంలో. ఈ సంఘటన రామ మందిర భావనను ముడిపెడుతూ ముస్లింలు, దళితులపై విద్వేషపూరిత నేరాలకు పాల్పడుతూ ఉన్నారంటూ, విద్యా సంస్థలను కాషాయీకరణ కావిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు వరవర్రావు వంటి వారు రచించినటువంటి బ్రాహ్మణికల్ హిందుత్వం ఫాసిజంపై పోరాటం వంటి పుస్తకాలను చదవాలని చెప్పి ప్రోత్సహించారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలినటువంటి ఉగ్రవాది యాకూబ్ మెమన్కు మద్దతుగా కూడా ఈ పుస్తకం రాయడం గమనార్హం. అటువంటి పుస్తకాల్ని విద్యార్థులు మీరు చదవండి అంటే వీరిని దేశం కోసం తయారు చేస్తున్నారా, దేశం కోసం ఏం చేయడానికి తయారు చేస్తున్నారు అనేది చెప్పాలి. ఫిబ్రవరి 3న మహారాష్ట్రలో సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయంలో సీతారాములను అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ జబ్ వోయ్ మెట్ అనే పేరుతో ఒక నాటకము కళాకేంద్రంలో ప్రదర్శించారు. అందుకు కారణమైనటువంటి లలిత కళాకేంద్రం విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ భోలేతో పాటుగా 5గురు విద్యార్థులు భవేష్ పాటిల్, జె ఫెడ్నాకర్, ప్రథమేష్ సావంత్, ఋషికేశ్ దల్వి, యష్ చిక్లా అనే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక గత ఏడాది 2023 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ విక్రమ్ హరిజన రాముడు, కృష్ణుడులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. రాముణ్ణి ఐపీసీ సెక్షన్ 302 క్రింద జైలుకు పంపాలని, శ్రీకృష్ణుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశాడు. శ్రీకృష్ణుడు ఆడవారి బట్టలతో పారిపోతూ ఉండేవాడని పేర్కొన్నాడు. కల్మల్గంజ్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. ఇక 2023 అక్టోబర్ 3న మహారాష్ట్రలోని పూణే వద్ద గల సింబయాసిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో అధ్యాపకుడు అశోక్ సోపన్ ధోలే ఇతడు తరగతి గదిలో హిందూ దేవతలను దూషిస్తూ మాట్లాడినందుకు అరెస్ట్ అయ్యాడు. పైగా కాలేజీ నుంచి సస్పెండ్ కూడా అయ్యాడు. ఐపీసీ సెక్షన్ 295A అంటే మతపరమైన విశ్వాసాలను కించపరిచే చర్యల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నెక్స్ట్, ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు 2022 సెప్టెంబర్ 27న కాలేజీ ఫెస్ట్ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఒక సమయంలో శ్రీకృష్ణుడు, సుధామునులను అవమానించారు. కామెడీ ఈవెంట్ పేరుతో విద్యార్థులు భగవాన్ కృష్ణను అగౌరవపరచడమే కాకుండా సుధామును తాగుబోతిగా చిత్రీకరించారు. 4 రోజుల కార్యక్రమాన్ని రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్, ఆజాద్ మెడికోస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై నిరసనలు చెలరేగడంతో దీనికి సంబంధించిన వారు హిందువుల మత విశ్వాసాలను అగౌరవపరిచినందుకు గాను క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 2022 మే 9కి వెళ్తే గుజరాత్లోని వడోదరాలో మహారాజా సాయాజీరావు వడోదరా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు హిందూ దేవతల అభ్యంతరకర చిత్రాలను ప్రదర్శించారు. ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ వార్షిక పెయింటింగ్ ఎగ్జిబిషన్ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై చిత్రాలను సిద్ధం చేశారు. కొందరు విద్యార్థులు హిందూ దేవుళ్ల చిత్రాల కటౌట్లను తయారు చేయగా వారిలో కొందరు దేవతల నగ్న చిత్రాలను వేశారు. ఆ చిత్రాలను ఉపయోగించి అత్యాచారముగా వార్తలు వచ్చాయన్నమాట. ఇక 2022 ఏప్రిల్ 25 పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ జలంధర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గుర్సాంగ్ ప్రీత్ కౌర్ ఒక ప్రసంగంలో హిందువుల దైవం శ్రీరాముడిని మోసకారి వ్యక్తిగా చిత్రీకరిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేసింది. 2022 ఏప్రిల్ 6 ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జితేంద్ర కుమార్ ఫోరెన్సిక్ విభాగంలో అత్యాచారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
అతనిపై ఐపీసీ 153A 295A క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 17, 2021కి వెళ్తే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థి సోయబ్ అఫ్తాబ్ రామ్లీలా స్కిట్ ప్రదర్శన సందర్భంగా రామాయణంను అపహాస్యం చేస్తూ అసభ్యకరమైన భాష ఉపయోగించాడు. అందులో భగవాన్ రామ్ శూర్పణఖతో ఇలా అంటాడనమాట. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, అగర్ తుజే ఇతని తాకత్ హై తో తూ మేరే చోటే భాయ్ దగ్గరికి వెళ్ళు అని. అంటే అక్కడ శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ బాలీవుడ్ పాట ఒకటి ప్లే చేస్తారు, తూ చీజ్ బడి హై మస్త్ మస్త్ అనే పాట. దీనిపై హిందువులు అభ్యంతరం వ్యక్తం చేయగా సదరు విద్యా సంస్థ క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన జారీ చేసింది. 2019 జనవరి 21న తమిళనాడు రాజధాని చెన్నైలోని లయోలా కళాశాల వీడి విరుతు విజా పేరుతో సాంస్కృతిక కార్యక్రమంగా హిందూఫోబిక్ కళాకృతుల ప్రదర్శనను తన ప్రాంగణంలో అనుమతించింది. ప్రదర్శనలో హిందూ మతం, భారతమాత, హిందూ సంస్థల పట్ల అవమానకరమైనటువంటి డ్రాయింగ్లు ఉన్నాయి. కళాఖండాల ప్రదర్శన హిందూ భావజాలను వెక్కిరించి అవమానపరిచే రీతిలో ఉంది. ఆ తర్వాత అటువంటి ప్రదర్శన నిర్వహించినందుకు కళాశాల క్షమాపణలు చెప్పింది. నవంబర్ 26, 2018 తమిళనాడు చిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల కంబరామాయణంలోని పురుషాధిక్య ధోరణులు, కంబరామాయణంలో శూర్పణఖకు ఎదురైన అవమానాలు, విల్లి భారతంలో పంచాలి ఎదుర్కొన్నటువంటి పురుష అణచివేత, మతాలలో మహిళలు గుర్తింపు తిరస్కరణ వంటి అంశాలపై ఓ సెమినార్కు పరిశోధనా పత్రాలు ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. అయితే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెమినార్ను వాయిదా వేశారు. సెప్టెంబర్ 22, 2017న ఢిల్లీ విశ్వవిద్యాలయం దయాల్ సింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేదార్ కుమార్ హిందూ దేవత దుర్గపై అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు. దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత 2016కు వెళ్దాం. 2016 జూన్ 24 కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం విభాగంలో బోధించేటటువంటి ప్రొఫెసర్ బిపి మహేష్ గురు విద్యాబోధన సందర్భంగా హిందూ దైవం శ్రీరాముడి పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం, భగవద్గీతను తగలబెట్టమని పిలుపునివ్వడంతో అరెస్టు చేశారు. యూనివర్సిటీ నుంచి అతన్ని ఆ తర్వాత సస్పెండ్ చేశారు. ఒకసారిగా ఈ లిస్ట్ అంతా చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఒక పక్కా ప్లాన్ ప్రకారం మన విద్యాలయాలన్నీ కూడా టార్గెట్ చేయబడుతూ ఉన్నాయి. అందులో ఉండేటటువంటి విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వారి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారికి వీరి పైత్యంతో వ్రాసినటువంటి అజెండాతో కూడుకున్నటువంటి పుస్తకాలు ఇచ్చి చదవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే ఈ పేర్లన్నీ కూడా చాలా వరకు హిందువులే ఉన్నారు. వీళ్ళందరూ కూడా హిందువులే, కాకపోతే సెక్యులర్ హిందువులు. అందుకనే అందరికంటే ప్రమాదకరం ఎవర్రా అంటే తాను ఒక హిందువుననే స్పృహ లేని సెక్యులర్ హిందువే. వీరంతా కూడా ఇటువంటి వ్యాఖ్యలు, స్కిట్లు, ప్రోగ్రాంలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి వాటన్నింటి ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడి హిందుత్వంలోనే ఉంటూ హిందువులకు వ్యతిరేకులుగా మారిపోతారు. అప్పుడు మన చేతులతోనే మన కళ్ళను పొడి చేసే సీన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఎవరికి చెప్పుకునే సిచ్యువేషన్ కూడా ఉండదు. అందుకే తల్లిదండ్రులు మొట్టమొదటిగా తమ పిల్లల పట్ల చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ఏ టీచర్ ఎలాంటి పాఠాలు చెబుతూ ఉన్నాడని చెప్పేసి ఆలోచించాలి. వాళ్ళకి ఎటువంటి వేషధారణలు వేసి స్కూల్కి పంపిస్తూ ఉన్నాం, ఏ పండుగలు వాళ్ళు చేస్తున్నారు, ఏ పండుగలు వారు తిరస్కరిస్తున్నారు, ఎన్నో అంశాలని పరిశీలించి పరిపక్వతతో ముందుకు వెళ్ళకపోతే చాలా నష్టపోతాం. భారతదేశం నష్టపోతుంది. అందరూ బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. ఆ కోణంలో ఆలోచన ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.